ప్రభుత్వ స్కూళ్ళలో జరుపుకునే పిల్లలకు మన గవర్నమెంట్ ఒక యూనిఫామ్ను పంపిణీ చేద్దామని కలిపి ఒక నిర్ణయించుకుంది. మరి అంటే మేము పేద ప్రజలు నీటికి ఉండడం వీళ్ళకి కూడా ఇష్టం లేదు కాబట్టి ఎలక్షన్ ముందు కాబట్టి ఫస్ట్ మరి ప్రతి సంవత్సరం కూడా వంచొచ్చు. మనం చూస్తాం కదా గవర్నమెంట్ స్కూల్ పోయే పిల్లలకు వాళ్ళ బట్టలు ఎలా విధంగా ఉంటావు, కొంచెమైన నాణ్యత కూడా ఉండదు. అవి ఏదో ఒకటి మామూలు వస్తారు, అవి 6 నెలలకే చినిపోవడాలు అవి జరుగుతున్నాయి. సంవత్సరం ఇచ్చే బాగుంటుంది కానీ ఎప్పుడోసారి ఇస్తుంటారు అడిగా. మరి సరే ఇది చూద్దాం. 15 ఆగస్టు నాటికి యూనిఫారం డ్రెస్సెస్ అంట 15 ఆగస్టు లోపు, ఆగస్ట్ 15 లోపు అందరికీ డ్రెస్సులు పంపిణీ చేస్తారట. ప్రభుత్వ బడుల విద్యార్థుల కోసం నాణ్యమైన వస్త్రాలతో కుట్టించుతున్న సర్కార్ ఇప్పటికే కేజీబీవీ బాలికలకు అందజేత. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల గురుకులాలలో చదువుతున్న విద్యార్థులకు కొత్త యూనిఫామ్లు ఆగస్టు 15 కల్లా అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం యంత్రాంగం కసరత్తు వేగవంతంగా చేసింది. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా నాణ్యమైన యూనిఫామ్లు అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు మతలాల్ వంటి పేరుగాంచిన సంస్థని వస్త్రాన్ని సేకరించారు. అంటే నాణ్యతమైన ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి నాణ్యతమైన వస్తువులని మన గవర్నమెంట్ కూడా అందించాలంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో ఉన్న యూనిఫామ్ కు ఈ గవర్నమెంట్ స్కూల్లో యూనిఫామ్ కు ఏమైనా నాణ్యత ఉన్నదా ఏమైనా గమనించదా ప్రజల? మరి ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డికి అట్లా చేయాలని సేవభావం ఉందనుకుందాం, ప్రతి పేదవారికి ఒక యూనిఫామేగా పంచాలనుకున్నామని, మరి అవి ఎంతవరకు వాళ్ళకు అందుతున్నాయి? వీళ్ళు నాణ్యతగా ఉన్నాన్ని టెండర్ వేస్తారు. మరి టెండర్ వేసిన లోపాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? టెండర్ పట్టుకోడు నాణ్యత ఇస్తాడా? మరి పుట్టినందుకు ఆ తర్వాత కూడా మరి తెచ్చారు కదా. ఒక ప్రైవేట్ స్కూల్ డ్రెస్ తీసుకొచ్చి మన స్కూల్ డ్రెస్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటే దానికి దీనికి ఒకే సూటబుల్ అయితేనే వాటి బిల్లు పాస్ చేయాలి. అంటే చేస్తామని కూడా చెప్పాలి. చేస్తేనే టెండర్లకు వేసినోడికి భయం ఉంటుంది. ఇష్టం ఉంటే కుడతాడు, లేకపోతే అదే గవర్నమెంట్ లో ఇచ్చి కుట్టిపించుకుంటారు. అదే ప్రజలకు పట్ట ఇచ్చి పుట్టుకుని ఇచ్చినా కానీ కుట్టించుకుంటారు నచ్చినట్టుగా. అది చేస్తే బాగుండు కదా. అది చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. వాటిని స్వయంగా సహాయక సంఘాల మహిళలతో కుట్టించే పని వేగవంతంగా సాగుతుంది. స్వయం సహాయక వాటింట సహాయక సంఘాలు ఉంటాయి కదా, మహిళా సంఘాలు ఉంటాయి, వాళ్ళతోనే కుట్టిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాయి గాంధీ బాలికల విద్యార్థులని 85,000 మంది విద్యార్థులను యూనిఫామ్లు అందించారు. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడులు గురుకులాలలోని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు ఈసారి తొలిసారిగా విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టైలు, బెల్ట్ కూడా అందించడం గమనార్థం. సూచిగా మొదలైంది. ఇలా ప్రభుత్వం వచ్చి ఒక 2-4 సంవత్సరాలు దాటిపోయి ఇంకా ఎలక్షన్లకు దగ్గరకు వస్తుంది. ఈసారంట ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు కదా వరాలు జల్లు కురిపిస్తారు. అంటే వరాలు జల్లు ఇక్కడ మనకు కురిపించరు చూద్దాం. అయితే దాంతోపాటు అంటే ప్రైవేట్ స్కూల్ అనగా ప్రైవేట్ స్కూల్ తగ్గట్టుగానే మన బట్టలు ఉండాలనుకుంటున్నారు. మరి ప్రైవేట్ స్కూల్ అన్న కూడా మరి ఆ ఓడను ప్రశ్నిస్తారని చెప్పేసి ఇక బూట్లు, టైలు, సాక్సులు, టైలు, బెల్టులు ఇట్లా చేస్తే ఇక ప్రైవేట్ స్కూల్ అని మూత పడవలసినది వాస్తవం కదా. ఈ నిజంగా ఇది చెప్పింది పాటిస్తే ప్రైవేట్ స్కూల్ మూత పడతాయి. ఎందుకు పడవు? ఒక తండ్రి కోరుకునేది కదా. ఇంకా పిల్లల మధ్యలో పిల్లకు కొంచెం భేదాలు రాకుండా అంటే అరే వాడు చదువుకున్న స్కూల్ అట్టే పోతుంది, నా పిల్లాడు ఇట్టే పోతుంది. ఇక నువ్వు కావచ్చు చదివే కదా. మరి అందులో మంచి క్వాలిఫై అయిన టీచర్స్ వీళ్ళు అక్కడంటే నార్మల్గా వచ్చిన టీచర్సే ఆ జాబ్ రాక వచ్చి ప్రైవేట్ చేసుకుంటారు. ఎంత అవుతుందో తెలియదు, వాళ్ళ స్టడీ తెలియదు. ఇప్పుడైతే క్వాలిఫై గవర్నమెంట్
క్వాలిఫైడ్ జీతం నిర్ణయించకపోయిన వచ్చు కదా. మరి ఇక నాణ్యత విద్యార్థి తక్కువ పేదవాళ్ళు ఆడుస్తారు కదా. మరి ఇక ప్రైవేట్ స్కూల్ ఎందుకు నడుస్తాయి? ఇది సాధ్యమవుతుందా? ఇది చేయగలుగుతారా మీరు? చెప్పండి. ఇవి నిజంగానే ప్రకటించిన చాలా ప్రకటిస్తారు. ఈ విద్య కోసం అప్పుడప్పుడు ఏంటంటే ఒకటి ఇటువంటి వరాలు గుర్తిపిస్తారు, కానీ ప్రజలకు అంతలేవు, ఆ విద్యార్థులకు అంతలేవు. ఎక్కడ పోతున్నాయి సొమ్మంతా? ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మీరు కేటాయించిన డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మరి దీని మీద ఎందుకు మనం విచారణ ఇస్తలేదు? దీని మీద కూడా విచారణ చేయాలి కదా. ప్రతి పేదవాడు మంచి చదువుకోవాలని మీ కోరిక ఉంది కదా, ఎందుకు జరుగుతలేవు? ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ బడులు గురుకులాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అంతేకాదు ఈసారిగా విద్యార్థులకు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్ కూడా అందించనున్నారు ఉండడం గమనార్థకం. అది అసలు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆగస్టు 13 లోపు యూనిఫామ్లను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ లో అధికారులకు ఆదేశించినట. ఎవరు? పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ గారు మీరు ప్రకటించిన బాగానే ఉంది. ఈ ఆగస్టు 13 లోపల కానీ, ఈ ఆగస్టు 15 లోపల కానీ అందించకపోతే కూడా రేపు మీ మీద కూడా పెద్ద ఆర్డర్ వస్తుంది. ఏదో ఆయన అధికారి చెప్పవాలన్నట్టుగా చెప్పినది కాదు, ఇది కంపల్సరీ. వీటి మీద మాత్రం ప్రతి ఒక్క మీడియా పనిచేయాలి. ఎంతవరకు అందినాయి, ఎంతవరకు అందినాయి. ఎందుకంటే మనం అడుగుతోనే లేకపోతేనే ఈ పేపర్ల మట్టుకే ఉంటాయి, ఈ వార్తలు పేపర్ల మట్టుకే ఉంటాయి. అడగటోళ్ళు లేకపోతే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క అడిగేవారు ఉంటారు. కాబట్టి మీరు అడగండి, ప్రజలను అడగండి. ఎందుకంటే ఇది ప్రకటించరు, మంచి నిర్ణయం చూద్దాం. ఎప్పుడన్నా ఏదో ఒకటి ఎవడో ఒకటి ఏదో చేయడా అని చెప్పేసే కదా ప్రజలు ఎదురు చూసేది. కాబట్టి దీని ఈ లోపల కనుక రాకపోతే ప్రశ్నించాలి, అడగాలి. మేము కూడా వదిలిపెట్టాం, మేము కూడా అడుగుతాం. ఇటువంటి విషయంలో మా షాడో మీడియా కూడా ముందే ఉంటుంది. సార్, పాఠశాల విద్యా విభాగం, గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రి వేరువేరుగా కొనుగోలు చేసేవి, దాంతో అనేక రకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. అంటే ఇంతకుముందు కట్ట మాట్లాడుతున్నాడు ఆయన, దానకిషోర్ అతను చెప్పినాడు. గతంలో అంటే లాస్ట్ పోయిన సంవత్సరం అన్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది కదా. 2 సంవత్సరాలు గతంలో పాఠశాల విద్యా విభాగం, గురుకుల విభాగం విద్యార్థులకు అవసరమయ్యే సామాగ్రి వేరువేరుగా కొనుగోలు చేసేవి. అంటే ఇవన్నీ వేరువేరుగా కొనుగోలు చేసేవి, దాంతో అనేక రకాల హెచ్చుతగ్గులు కనిపించేవి. అంటే గతంలో పంచిన దానికి కూడా హెచ్చుతగ్గులు తగ్గించట. కాబట్టి ఇప్పుడు అటువంటి జరగవద్దు, అన్ని కరెక్ట్ జోప్యం జరిగింది. అంటే జోప్యం జరిగిందంటే ఇండియా రీతిలో దాంట్లో కొన్ని తినడం కానీ సంపాదించుకుంటున్న వాళ్ళు ఎక్కువ అయిపోయారు. దాంట్లో వల్ల ప్రజలకు అంతలేదు, గవర్నమెంట్ ఇస్తున్న సొమ్ముని ప్రజలకు అంతలేదు. కాబట్టి జోప్యం జరిగింది. దీన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సామాగ్రి సేకరణ, పంపిణీ ఒకే విధంగా ఉండేలా గత ఏడాది కేంద్రీకృత సేకరణ విధానాన్ని తీసుకొచ్చింది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు 2 జతల యూనిఫామ్ల కోసం 2.77 కోట్ల మీటర్ల వస్త్రాలను సేకరించింది. సాధారణంగా ఉండే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫామ్లను కుట్టిస్తుంది. విద్యార్థులకు అందించే యూనిఫామ్లు, ఇతర సామాగ్రి సేకరణలో చేనేత కార్మికులు, ప్రభుత్వ సంస్థలకు ప్రయోజనాలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సంతోషం, మంచి. మా విద్యార్థుల కోసం మీరు చేసిన ప్రకటన మంచిది కాబట్టి నేను కూడా మీరు స్వాగతం. ఇటువంటి చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. చేయకపోతే మాత్రం దాన్ని కూడా మేము ఎండగడతామనేది కూడా గమనించాలి.